విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ధర్నా చేశారు. తమపై విపరీతమైన పని భారాన్ని మోపుతున్నారని వారు వాపోయారు. తమ పనిని పక్కన పెట్టి సర్వే చేయిస్తున్నారని, ప్రజాసేవకు తాము దూరం అవుతున్నామని వారు ఆవేదన చెందారు. ఎన్నికలకు ముందు తమకు 26,000 రూపాయల వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వారు వినతి పత్రం ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామంటున్న ఆశా వర్కర్ల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఆశా వర్కర్లు విశాఖ జిల్లా కలెక్టర్కు రిప్రజెంట్ చేసేందుకు వచ్చారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ను కోరడం జరిగింది. ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? కలెక్టర్ గారికి ఏం రిప్రజెంట్ చేయవచ్చు? ఆశా వర్కర్లకి పని అంతా పక్కకి వెళ్ళిపోయింది. ఎన్సీడీ మీదే ఆశాలందరూ కూడా డిపెండ్ అయ్యి రోజుకు 100 ఐడీలు అవ్వాలి లేదా 200 ఐడీలు అవ్వాలని టార్గెట్ పెట్టి ఆశాలను ఇబ్బంది పెడుతున్నారు. కనీసం మేము ప్రెగ్నెన్సీలు చూపించుకోవడానికి కూడా మాకు టైం లేదు. వాళ్ళకి హెచ్బీ టెస్టులు అడుగుతారు. వాళ్ళేమో ఆర్సీహెచ్ చేసినప్పుడు ఏఎన్ఎమ్స్ అక్కడ హెచ్బీ టెస్టులు గ్రూపులు అన్నీ అడుగుతారు. అవన్నీ మేము చెప్పడానికి అవకాశం ఉండట్లేదు. కానీ మేమంతా కూడా ఎన్సీడీ తెల్లవారి లెగిసిన కాడ నుంచి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 అయ్యే వరకు 7 అవ్వచ్చు 8 అవ్వచ్చు. ప్రజలందరూ అందుబాటులో ఎప్పుడు ఉంటారు? ఉదయం అంతా పనికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్న టైంలో కూడా మేము ఎన్సీడీ చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎన్సీడీ ఎనీ టైం ఎన్సీడీ రోజుకు 100 ఐడీల ప్రకారంగా టార్గెట్ పెట్టి చేయిస్తున్నాం అనేది చాలా అన్యాయంగా ఉంది. మా పని అంతా కూడా పక్కకు పెట్టేసి గర్భిణీలు బాలింతలని పక్కకు పెట్టేసి ఎన్సీడీ మీదే చేసి మాకు టార్గెట్ అనేది అది ఎన్సీడీని మినహాయించి మా పని మాకు ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారంగా ఆశా వర్కర్లకి ఏదైతే పని ఉందో ఆ పని ప్రకారంగా మమ్మల్ని పని చేసుకునేవాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇస్తామని చెప్పారు. ఆశా వర్కర్లకు ప్రకారంగా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, అంటే వేతనానికి సంబంధించి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి? ఎన్నికలకు ముందు మీకు ఏం హామీ ఇచ్చారు? ఇప్పుడు మీరు ఎంత పెంచాలని డిమాండ్ చేస్తారు? మాకైతే కనీస వేతనం పెంచుతానని చెప్పి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. కానీ మాకు కనీస వేతనం కాదు కదా, ఎంతో కొంత జీతం కూడా పెంచలేదు ఈ ప్రభుత్వం వచ్చాక. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు వరాల జల్లు అని చెప్పారు. వరాల జల్లుకి సంబంధించి జీవోలు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఏదైతే జీవోలు అమలు చేసిందో ఆ జీవోలు కూడా ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఒకటే, ఎన్సీడీ సర్వేకి సంబంధించి ఆశా వర్కర్లకి ఒక్క పూట సెలవు కూడా ఇవ్వట్లేదు. ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో కనీస వేతనం ఇవ్వాలని, అలాగే మాకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అలాగే ఎన్సీడీ నుంచి కూడా మినహాయించాలని ఏదైతే మేము అన్ని డిమాండ్ చేస్తున్నామో ఇది కానీ తక్షణమే పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మేము సమ్మెకు దిగుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. పని ఒత్తిడి తగ్గించడంతో పాటు ఇస్తామన్నటువంటి వేతనం కూడా వెంటనే పెంచాలి. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు స్పష్టం చేస్తున్నారు. వీడియో రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.